హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈరోజు మన రెసిపీ వచ్చేసి బోండా, మైసూర్ బోండా। మనం టిఫిన్ బండ్లలో తెచ్చుకుంటే ఎంత బాగుంటాయో అలాగే అంత ఫ్లఫీగా సాఫ్ట్గా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుస్తాయి। ఇలా ట్రై చేయండి। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు, అందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని విస్కర్ తీసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకోవడం వల్ల మనం వేసిన బేకింగ్ సోడా వేయడం వల్ల మన పెరుగు అనేది కొంచెం పొంగినట్టు అనిపిస్తుంది। అందులో ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి। మీకు మైదా ఇష్టం లేకపోతే ఇదే ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు। గోధుమ పిండి వేసినా కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి। ఇలా అంతా వేసి బాగా కలుపుకోవాలి। తర్వాత అందులో కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి। మరీ జారుగా కాకుండా మరీ బిగ్గరగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది। పిండిని మనం ఎంత బీట్ చేసుకొని కలుపుకుంటే మన బోండాలు అనేవి అంత ఫ్లఫీగా వస్తాయి। బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 4 గంటలైనా సరే పిండికి కంపల్సరీ రెస్ట్ ఇవ్వండి। అప్పుడే బోండాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి। చాలామంది బోండాలు అప్పుడే పిండి కలిపి అప్పుడే చేయడం వల్ల బోండాలు అనేది చిట్లే ప్రమాదం ఉంటుంది। ఇలా ఒక 4 గంటల ముందు పిండిని నానబెట్టుకోవడం వల్ల మన బోండాలు అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయి। తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మీకు అందులో కొంచెం జీలకర్ర అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర అవి కూడా వేసుకొని చిన్న పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు ఇదే పిండితో। నేనైతే మైసూర్ బోండా చేయాలి అనుకున్నాను కాబట్టి ఏం వేయట్లేదు। తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ మైసూర్ బోండాలు అయితే వేసుకోవాలి। ఇలా చేతితో వేయడం వల్ల బోండా షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగా వస్తాయి బోండాలన్నీ ఇలాగే వేసుకోవాలి। తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి బోండాలు అయితే। స్టవ్ అనేది కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోండి, లేదంటే ఒకటే సైడు మనకు మాడిపోయినట్టు అనిపిస్తాయి। ఇలా 2 సైడ్స్ కాల్చుకొని తీసుకొని మంచి పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి బోండాలు అయితే। ఒకసారి ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా।